సర్వ టీవీ ప్రేక్షకులకు వార రాశి ఫలాల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మేషరాశ్యాధిపతి కుజుడు పంచమ స్థానంలో కేతువు జొత్తుల. ఈ పంచమ స్థానంలో ఉండేటువంటి అగ్నితత్వ రాశిలో అగ్నితత్వ గ్రహం ఉంటాయి. కానీ పిల్లల గురించి ఎక్కువ దోషాల గురించి మీరు ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి. అయిన తర్వాత రాశ్యాధిపతి కుజుడు పంచమ స్థానంలో పుత్రస్థానంలో పూర్వపుణ్య స్థానంలో గోచరిస్తాయి. కాబట్టి మీకు ఎక్కువ ఇబ్బందులు, పిల్లల గురించి ఎక్కువగా తొందరలు, అయిన తర్వాత అప్పుల పాలు, అయిన తర్వాత కుటుంబంలో అశాంతి, కుటుంబంలో మీకు ధనప్రాప్తి, ఇదన్నీ కూడా గొడవలు ఉండేటువంటి వారం ఇది. సో మీకు మేషరాశిలో జన్మించిన వాళ్ళకు ఎక్కువగా ఈ వారం కుజశాంతి లేదా మంగళగ్రహం లేదా సుబ్రహ్మణ్య శాంతి ఖచ్చితంగా మీరు చేసుకోవాలి. తర్వాత మీరు కాలసర్పదోషం, సంపూర్ణ కాలసర్పదోషంగా సో ఈ వారం ఉండేది కాబట్టి మీరు ఎక్కువగా సర్పశాంతి కూడా చేసుకోవాలి. మీరు రాశ్యాధిపతి కుజుడు పంచమ స్థానం కాబట్టి మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి పరిహారం చేసుకొని తర్వాత మీరు ఏలినాటి శని, ఇందాక మీకు ఏలినాటి శని ఇంకా ఎక్కువగా వక్ర భుక్తి ఉండేది కాబట్టి మీకు శని శాంతి కూడా చేయబడుతుంది. తర్వాత మీరు రాశ్యాధిపతి కుజుడు జ్యోతుల కేతు ఉండేదని కాబట్టి ఎక్కువ మీకు ఆపరేషన్ జరగడం, భూమికి సంబంధం వ్యాజ్యం దొరకడం, కోర్టు కచేరీ వెళ్ళడం, ఇదన్నీ కూడా జరుగుతుంది. మీకు ఖచ్చితంగా మీరు ఈ వారంలో శని శాంతి కూడా మీరు చేయబడును. ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాలు మీరు పాటించాలి. తర్వాత మీరు నువ్వుల నూనెతో స్నానం చేసి తర్వాత మీరు ఓం శం శనీశ్వరాయ నమః మంత్రాలు పఠించాలి. మీరు ఎక్కువగా గురుగింజల వేరు లేదా తెల్ల జిల్లేడు చెట్టు వేరు, గురుగింజల వేరు తెల్ల జిల్లేడు చెట్టు వేరు రెండు కూడా ఒక్కొక్క ఇంచు సేకరించి దానికి పశువు దారం చుట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామిని ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాలు పాటించి దాన్ని ఎక్కువగా మీరు పర్సులో పెట్టడం లేదా మీ బ్యాగ్లో పెట్టడం లేదా దేవుడి ఇంట్లో పెట్టడం, ఈ విధంగా మీరు చేస్తుంటారు. కానీ పరిహారం అయ్యి మీకు ఖచ్చితంగా మీకు ఈ వారం శుభేచ్ఛగా లభిస్తుంది. తర్వాత మీరు ఈ వారం మీరు 3, 1, 9వ సంఖ్యలో మీకు ఎక్కువ అదృష్టం లభిస్తుంది. మేషరాశి వాళ్ళు జన్మించిన వాళ్ళకు నమస్కారం. వృషభ రాశి రాశ్యాధిపతి శుక్రుడు ధనస్థానంలో ఉండేటువంటిది. ఇందాక మీకు గురుబలం కూడా లభిస్తోంది, శని బలం ఎక్కువ ఉంది, రాహుకేతు బలంగా ఉంది. ఈ వారం మీకు విశేషమైనటువంటి ఫలాలు దొరకడం, తర్వాత మీకు ధనప్రాప్తి, కుటుంబంలో మంచి వాతావరణాలు, తర్వాత మీకు డబ్బుల గురించి ఎక్కువ ఆలోచన చేయడం, మీకు ఎక్కువ సహోదర ప్రాప్తి, అన్యోన్యాలు కూడా జరగడం. అయితే ఏదో విధంగా మీకు 4వ ఇంట్లో ఉండేటువంటి కుజుడు మరియు కేతువు భూమికి సంబంధమైన విచారాల కిరికిరి, తర్వాత వాహనముల గండాంతరము, తర్వాత మీ తండ్రికి ఎక్కువగా దోషాలు ఉండేటువంటి వారం ఇది వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకు. తర్వాత మీరు భూమికి సంబంధమైన విచారాలకు ఉంటే ఇంకా 2 వారాలు తోసి తర్వాత మీరు ముందుకెళ్ళడం మంచిదిగా విశేషమైన ఫలాలు దొరకడం ఉంటుంది. ఈ విధంగా మీకు వృషభ రాశిని జన్మించిన వాళ్ళకు గురువు బలం ఉండేదని కాబట్టి శని బలం ఉండేదని కాబట్టి ఏ విధంగా కూడా మీకు శుభ ఫలాలు లభిస్తుంది. తర్వాత రాశ్యాధిపతి శుక్రుడు మీకు ఎక్కువ ధనభావం ఉండేదని కాబట్టి లక్ష్మి కటాక్షం దొరకడం, తర్వాత చంద్రుడు రాశిలో ఉండేదని కాబట్టి మానసిక రోగాలు మీకు రావడం, తర్వాత మీకు మనసుకు నొప్పి వచ్చేటువంటి సందర్భాలు కూడా జరుగుతుంది. అదేవిధంగా 3వ ఇంట్లో ఉండేటువంటి సూర్యుడు మరియు బుధ ఆదిత్యోగం లభిస్తుంది. ఇటువంటి గ్రహాల సంబంధంగా మీకు ఎక్కువగా మీకు గోచార ఫలాలు మంచిగా ఉండేది కాబట్టి మీకు వృషభ రాశిని జన్మించిన వాళ్ళకు ఎక్కువగా శుభ ఫలాలు లభిస్తుంది. మీకు ఈ వారము సో ఉసిరికాయ చెట్టు వేరు, తర్వాత రాగిమాను వేరు, ఈ ఉసిరికాయ చెట్టు వేరు రాగిమాను రెండు ఒక్కొక్క ఇంచు సేకరించి మీరు పసుపు దారంతో చుట్టి దీనికి సిద్ధి చేసి ఓం ఐం హ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అనే మంత్రాలు పాటించి దాన్ని సిద్ధి చేసి పర్సులో పెట్టడం కానీ, పూజా రూములో పెట్టడం కానీ, మీరు బ్యాగ్లో పెట్టడం కానీ, ఈ విధంగా మీరు యూజ్ చేస్తే కానీ వృక్ష పరిహారం అయ్యి మీకు మంచి ఫలాలు లభిస్తుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకు ఈ వారం మీకు 5, 6, 3వ సంఖ్యలు మీకు అదృష్టం వచ్చేటువంటి సంఖ్యలు. ఇది వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకు అదృష్టమైన వారము. నమస్కారం. మిథున రాశ్యాధిపతి బుధుడు ధనస్థానంలో, సూర్యుడు ధనస్థానంలో, బుధ ఆదిత్యోగం లభించడం, రాశిలలో గురువు మరియు శుక్రుడు
జన్మగురు జన్మరామ వనవాసం అటువంటి దోషాలు మీకు జరగడం ఈ వారం. అయితే మూడవ ఇంట్లో సహోదర స్థానంలో సహోదర కారకుడు కుజుడు మరియు కేతు ఉండే అటువంటి జాతకం ఇది. సో ఈ వారం మీకు సహోదర దోషం, సహోదర ద్వేషం, సహాయం, కీర్తి, సంపత్తులంతా పాడవడం, తర్వాత మీ సహాయాలు పాడవడం, తర్వాత మీకు పితృస్థానం ఉండేటువంటి రాహు పితృ సంబంధమైన దోషాలు ఎక్కువ ఇవ్వడం, మీకు ఆస్తి గురించి ఎక్కువగా మీకు ఇబ్బందులు రావడం, 10వ ఇంట్లో కర్మస్థానంలో కర్మకారకుడు శని గోచరించడం, ఎక్కువగా ప్రయత్నాలు చేసి మీ పని పాటలు కానీ మీకు చేయడం, అదేవిధంగా మీకు బ్యాంకులో ఏమన్నా మీకు డబ్బుల గురించి లోన్ ఏమన్నా మీకు అప్లై చేసిండే కానీ ఈ వారం మీకు దొరకడం, అదేవిధంగా మీకు ఈ వారం శుభకార్యాలు ఎక్కువగా జరగడం, మీ మాటకు ఎక్కువ ఉద్యోగ ప్రాప్తి రావడం, మీ మాటల గురించి కానీ అక్కపక్కలు కానీ వ్యాపారం గురించి కానీ ఎక్కువ మీకు శుభఫలాలు దొరకడం, ఇదన్నీ ఈ విధంగా శుభఫలాలు లభిస్తుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకు ఈ వారం మీకు తులసి వేరు, మన ఉసిరికాయ వేరు, 2 వేర్లు కూడా ఒక్కొక్క ఇంచు సేకరించి మీరు పసుపు దారం చుట్టి దానికి సిద్ధి చేసి ఓం నమో నారాయణ నమః అనే మంత్రాలు పఠించి దాన్ని సిద్ధి చేసి పరసలు పెట్టడం కానీ పూజా రూములు పెట్టడం కానీ మీకు శుభఫలాలు లభిస్తుంది. అదేవిధంగా మీకు ఈ వారం 5 మరియు 1, 6 సంఖ్యలు మీకు అదృష్టం మీకు ఇచ్చేటువంటి సంఖ్యలు. నమస్కారం. కటక రాశి రాశ్యాధిపతి చంద్రుడు లాభస్థానం ఉండేటువంటి వారం ఇది. ఎక్కువగా లాభాలు దొరకడం, మీరు చేసేటువంటి పని పాటలు ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయి. కానీ ఈ వారం మీకు బుధుడు మరియు సూర్యుడు రాశిలో ఉండేటువంటి అటువంటి వారం మీకు ఎక్కువగా తలనొప్పి కానీ తలకు పెట్టుబడే అటువంటి వారం ఇది. కానీ ఖచ్చితంగా మీకు వ్యయస్థానంలో శుక్రుడు మరియు గురువు గోచరించేటువంటి వారం ఇది. శుభ ఖర్చులు ఎక్కువ వచ్చేటువంటి వారం మీకు అయితే. కానీ 2వ ఇంట్లో ఉండే కుజుడు మరియు కేతు ధనస్థానంలో ఎక్కువ ఇబ్బందులు రావడం, ఇయ్యడం తీయడం, ఈ విచారంగా మీరు ఖచ్చితంగా మీకు కుటుంబంలో అశాంతి దొరకడం, ఇక మీ మాటల గురించి ఎక్కువ దోషం రావడం, అపమృత్యు దోషాలు రావడం, పితృస్థానం ఉండేటువంటి శని గ్రహం మీ పితృరాజిత ఆస్తుల గురించి మీరు ఎక్కువగా ఇబ్బందులు రావడం, కోర్టు కచేరీ ఈ విషయాల గురించి మీరు ఎక్కువ అనవసరం ఖర్చులు పెట్టడం, ఇదంతా కూడా ఈ వారం మీకు జరగడం. అదేవిధంగా జన్మంలో రాశిలో మీకు బుధుడు మరియు సూర్యుడు ఉండేటువంటి వారం ఇది. మీకు ఇబ్బందులు రావడం, నరాల సంబంధమైన రోగాలు రావడం, అదేవిధంగా భూమికి సంబంధమైన దోషాలు, పోలీస్ స్టేషన్, కోర్టు కచేరీని వెళ్ళడం, ఇదంతా కూడా అనవసరం ఖర్చులు వచ్చేటువంటి వారం మీకు కటక రాశిలో జన్మించిన వాళ్ళకు. ఆ విధంగా మీరు ఈ వారం మీరు ఖచ్చితంగా మీరు తులసి వేరు, తెల్ల జిల్లేడు చెట్టు వేరు, ఈ 2 వేర్లు ఒక్కొక్క ఇంచు సేకరించి దాన్ని పసుపు దారం చుట్టి తర్వాత దాన్ని సిద్ధిసి ఓం ఐం హ్రీం శ్రీ మహాలక్ష్మీ నమః లేదా ఓం మూకాంబికా దేవీ నమః అనే మంత్రాలు పఠించి దాన్ని సిద్ధి చేసి తర్వాత మీరు పరసలో పెట్టడం కానీ పూజారూములో పెట్టడం కానీ మీరు అంగడిలో ఎక్కడన్నా బీరోలో పెట్టడం కానీ ఈ విధంగా మీరు వృక్ష పరిహారం ద్వారా మీరు వెళుతూ కానీ ఎక్కువగా కటక రాశి వాళ్ళకు శుభఫలాలు లభిస్తుంది. అదేవిధంగా ఈ వారం మీకు 5, 6, 2వ సంఖ్యలు మీకు అదృష్టం వచ్చేటువంటి సంఖ్యలు. ఈ విధంగా ఈ సంఖ్యలు ఉపయోగించి మీరు అదృష్టం ప్రాపించుకోవచ్చు. సింహరాశి సింహరాశిలో కుజుడు మరియు కేతు, సప్తమ స్థానం ఉండేటువంటి రాహు. సప్తమ స్థానం ఉండేటువంటి రాహు వివాహంను అడ్డం పెట్టడం కానీ, జన్మంలో ఉండేటువంటి కుజుడు మరియు కేతు మీకు ఎక్కువగా అనవసరం ఖర్చులు రావడం కానీ, రాశ్యాధిపతి సూర్యుడు వ్యయస్థానం ఉండేది కాబట్టి హెచ్చు ఖర్చులు రావడం, అనవసరం ఖర్చులు రావడం, ఏదో విధంగా మీకు గురుబలం ద్వారా శుక్ర బలం ద్వారా మీకు ఎక్కువ శుభబలాలు లభిస్తుంది. ఇల్లు కట్టడం కానీ, భూమి సంబంధమైన వ్యవహారాలు కుదరడం కానీ, మీకు వాహనాలు ఉండడం కానీ, వాహన ప్రయాణం కానీ, దూర ప్రయాణం కానీ ఇదంతా కూడా లభిస్తుంది. మీకు చంద్రుడు మీకు 9 మరియు 10వ ఇంట్లో గోచరించే దానివల్ల మీకు ఎక్కువ ప్రయాణాలు లభిస్తుంది, ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. తర్వాత మీకు చేసేటువంటి పని పాటలు కానీ వ్యాపారం ద్వారా కానీ ఎక్కువ లాభాలు దొరకడం, ఇదంతా కూడా మంచి విధంగా ఫలాలు దొరుకుతుంది. అయితే అష్టమ శని ప్రభావం, వక్ర శని ప్రభావం ఎక్కువ ఉండేదని కాబట్టి, సర్పదోషం ఎక్కువ ఉండేదని కాబట్టి మీకు మీ బంధువుల నుంచి ఎక్కువగా మోసాలు జరగడం, మీ మిత్రుల నుంచి మోసాలు జరగడం,
వంచనలు జరగడం, ఇదంతా కూడా ఒక విధంగా మీకు మోసాలు జరగడం జరుగుతుంది. సింహ రాశిలో జన్మించిన వాళ్ళకు ఈ వారం మీకు ఎక్కువగా మీరు సర్పగంధ వేరు, గురుగింజల వేరు, ఈ సర్పగంధ వేరు, గురుగింజల వేరు 2 వేర్లు ఒక్కొక్క ఇంచు సేకరించి మీరు పసుపు దారంతో చుట్టి దానికి ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః మంత్రాలు పట్టించి మీరు పర్సులో పెట్టడం కానీ, పూజా రూమ్లో పెట్టడం కానీ, మీ బీరోలు పెట్టడం కానీ, ఈ విధంగా మీరు యూజ్ చేస్తే కానీ ఏ విధంగా దోషం అంటూ కూడా వెళ్ళడం జరుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకు ఈ వారం మీకు 3వ సంఖ్యలు మీకు అదృష్టం ఆ 3వ సంఖ్యల నుంచి మీకు అదృష్టం లభిస్తుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకు నమస్కారం. కన్య రాశి. కన్య రాశ్యాధిపత్యాద బుధుడు మరియు సూర్యుడు ఏకాదశ భావంలో, దశమాధిపతి బుధుడు లాభస్థానంలో, రాశ్యాధిపతి బుధుడు లాభస్థానంలో అద్భుతమైన వారం. మీకు ఎక్కువగా అదృష్టాలు వచ్చేటువంటి వారం. మీకు ధన భాగ్యాధిపతి శుక్రుడు దశమ స్థానంలోకి వచ్చేటువంటి వారం. ఉద్యోగ ప్రాప్తి, వ్యాపార అనుకూలాలు, ఎక్కువ లాభాలు దొరకడం, శత్రు సంహారం అవ్వడం, శత్రు నాశనం అవ్వడం, అప్పులు పాలైన వాళ్ళు అప్పులు దూరం అవ్వడం, ఇదంతా కూడా మంచి విధంగా జరుగుతుంది. కన్య రాశిలో జన్మించిన వాళ్ళకు శని వక్రగతిగా గోచరించేటప్పుడు మీకు అష్ట ఐశ్వర్య యోగం, అష్టలక్ష్మి యోగం లభిస్తుంది. ఖచ్చితంగా మీకు ధన భాగ్యాధిపతి శుక్రుడు బలము ఉండేటువంటి వారం ఇది. మీకు ధన ప్రాప్తి అవుతుంది, డబ్బులు ఎక్కువ పరాడుతూ ఉంటుంది. మీకు కుటుంబంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంది మీకు ఖచ్చితంగా. అయితే ఏదో విధంగా కుజుడు మరియు కేతు వ్యయస్థానంలా గోచరించేటప్పుడు ఎక్కువ అనవసరం ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు ఒక విధంగా రావడం కూడా జరుగుతుంది కన్య రాశిలో జన్మించిన వాళ్ళకు. అయితే కానీ మీరు తులసి వేరు, తెల్ల జల్లేడి చెట్టు వేరు, ఈ 2 వేర్లు కాబట్టి మీరు ఒక్కొక్క ఇంచు సేకరించి పసుపు దారంతో చుట్టి దాన్ని సిద్ధి చేసి పూజారం పెట్టుకొని పూజ చేయడం మంచి విధంగా మీకు శుభఫలాలు లభిస్తుంది. ఈ వారం మీకు 3, 6, 5, 1వ సంఖ్యలో మీకు అదృష్టం లభిస్తుంది. కన్య రాశిలో జన్మించిన వాళ్ళకు శుభం. నమస్కారం. తులారాశి. రాశ్యాధిపతి శుక్రుడు ఇందాక మీకు 8వ స్థానంలో గోచరించాడు. అశుభ ఫలాలు మీరు 2 వారం 3 వారంగా మీరు అనుభవించారు. ఈ వారం మీకు భాగ్యస్థానం ఉండేది కాబట్టి అదృష్ట మహాలక్ష్మి యోగం లభిస్తుంది, అష్ట ఐశ్వర్యోగం లభిస్తుంది. అయితే కానీ మీకు 10వ ఇంటోడు భాగ్యాధిపతి ధర్మ కర్మ రాజయోగం లభిస్తుంది. మీకు 10వ ఇంట్లో కానీ మీకు నాగయోగం, బుధాదిత్య యోగం, నిపుణ యోగం, మహాలక్ష్మి యోగం, ఈ విధంగా మీకు శుభఫలాలు శుభకార్యాలు మీకు ఉండేదని కాబట్టి ఈ వారం మీకు శుభఫలాలు లభిస్తుంది. ఈ విధంగా మీ రాశి మీద గురుబలం, గురు దృష్టి ఉండేది కాబట్టి గురు దృష్టి కోటి పాపం నాస్తి. తులారాశిలో జన్మించిన వాళ్ళకు 6వ ఇంటోడు శని వక్రగతిలో ఉండాలంటే పిల్లల గురించి ఎక్కువగా మీకు జాగ్రత్తగా ఉండాలి మీరు. అదేవిధంగా గాడిలో వెళ్ళేటప్పుడు, బండిలో వెళ్ళేటప్పుడు మీకు జాగ్రత్తగా ఉండాలి. యాక్సిడెంట్ జరగడం జరుగుతుంది. ఖచ్చితంగా మీకు మీ పేరిట్ల కానీ మీ ధన సప్తమాధిపతి కుజుడు ఏకాదశ భావంలో లాభస్థానం ఉండే అటువంటి వారం ఇది. అయితే ఈ వారం మీకు పిల్లల గురించి కానీ, పెళ్ళి అయిన వాళ్ళకు, పెళ్లి వయసులో ఉండేటువంటి ఆ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఖచ్చితంగా మీకు వివాహ ప్రాప్తి మీకు ఈ వారం లభిస్తుంది ఖచ్చితంగా తులారాశిలో జన్మించిన వాళ్ళకు. అదేవిధంగా కొత్త ప్రయత్నాలు కానీ మీకు ఈ వారం ఖచ్చితంగా మీకు లాభం ఎక్కువగా శుభఫలాల్లో లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారం గురించి కానీ ఎక్కువ లాభాల్లో దొరుకుతుంది మీకు తులారాశిలో జన్మించిన వాళ్ళకు. ఈ వారం మీరు ఉసిరికాయ వేరు, తుమ్మ చెట్టు వేరు, తెల్ల జిల్లేడు చెట్టు వేరు, ఈ 3 వేర్లు మీరు ఒక్కొక్క ఇంచు సేకరించి దాన్ని పసుపు దారం చుట్టి మీరు పర్సులో పెట్టడం కానీ, పూజారంలో పెట్టి పూజించడం కానీ చేస్తే కానీ ఈ విధంగా వృక్ష పరిహారం అయ్యి తులారాశి వాళ్ళకు శుభఫలాలు లభిస్తుంది. ఈ వారం మీకు 3, 1, 5, 6 శుభ సంఖ్యలు తులారాశిలో జన్మించిన వాళ్ళకు నమస్కారం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశ్యాధిపతి కుజుడు దశమ స్థానంలో నాగయోగంలో ఉండేటువంటి వారం మీకు. అయితే కానీ కేతు జతులు ఉండేదని కాబట్టి మీకు ఎక్కువ ఇబ్బందులు అవ్వడం, మీ సహ ఉద్యోగుల నుంచే మీకు ఇబ్బందులు రావడం, అదేవిధంగా 4వ ఇంట్లో శని మరియు రాహు గోచారం వల్ల మీకు వాహనం వల్ల గండము, అదేవిధంగా భూమి సంబంధమైన దోషాలు ఇవ్వడం, అదేవిధంగా మీ తల్లి గురించే మాతృదోషం వక్ర శని ఉండేది కాబట్టి మీ తల్లి గురించి ఎక్కువగా మీరు జాగ్రత్తగా ఉండాలి. హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ వారం మీకు
వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు అష్టమ గురువు ప్రభావం ఎక్కువ ఉండేదని కాబట్టి మీరు సో జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల గురించి కానీ కుటుంబంలో మీరు ఏమైనా ఎక్కువగా మాట్లాడుతూ కానీ వాగ్దోషం ఉండేటువంటి వారం మీకు వాద వివాదాలు మీరు దూరం చేయాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు ఇదే విధంగా 9వ ఇంట్లో ఉండేవాడు కారకో భావనాస్తి సూర్యుడు ఉంటే కానీ ఖచ్చితంగా మీకు తల్లిదండ్రుల నుంచి ఎక్కువగా ఇబ్బందులు రావడం, మీ పిల్లల గురించి ఇబ్బందులు రావడం ఇదంతా కూడా జరుగుతుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు ఈ వారం మీకు ఓం సుబ్రహ్మణ్యాయ నమః లేదా ఓం స్కందాయ నమః అనే మంత్రాలు పఠించాలి. మీరు బిల్పత్ర బేరు లేదా గులగింజి బేరు రెండు కలిసి బిల్పత్ర బేరు గురుగింజల బేరు రెండు కూడా ఒక్క గింజ సేకరించి మీరు దానికి పసుపు కలర్ దారం చుట్టి దాన్ని సిద్ధి చేసి తర్వాత మీరు పరసలో పెట్టడం కానీ పూజారములు పెట్టి పూజించడం కానీ ఈ విధంగా చేస్తే మీకు ఎక్కువగా శుభఫలాలు లభిస్తుంది. అదేవిధంగా 9వ సంఖ్య మీకు అదృష్టం లభిస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకు నమస్కారం. ధనుసు రాశియాధిపతి గురువు సప్తమ స్థానంలో గోచరించేటువంటి వారం. అయితే దేవగురు రాక్షస గురు ఉన్నటువంటి శుక్రుడు 6వ ఇంటోడు అప్పులు ఎక్కువగా వెళ్ళడం కానీ అదేవిధంగా ఇందాక మీకు అర్ధాష్టమ శని వక్ర శని ఇప్పుడు మీకు తృతీయ స్థానం ఉండేటువంటి రాహు మరియు శని గ్రహం సహాయం కీర్తి సంపత్తులు ఎక్కువగా పెరగడం కానీ అదేవిధంగా త్రికోణ స్థానం ఉన్నటువంటి లక్ష్మీ స్థానం అటువంటి 9వ ఇంట్లో కుజుడు మరియు కేతు గోచారం వల్ల మీకు తండ్రి గురించి ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. తండ్రి కంటకం కూడా విపత్తు ఆపత్తులు కూడా వచ్చేటువంటి వారం ఇది. మీ ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకు మీ పితృరాశుల ఆస్తి గురించి ఎక్కువ ఏది కూడా అస్సలు మాట్లాడకూడదు. ఈ వారం మీకు పితృస్థానంలో కుజుడు మరియు కేతు ఉండేటువంటి సందర్భంగా మీరు ఈ విధంగా మాట్లాడితే ఎక్కువ దోషాలు లేదా విరోధాలు ఎక్కువగా ఈ వారం ఛాన్సెస్ ఉండి అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండి ఓం గుం గురువే నమః లేదా ఓం దక్షిణామూర్తి నమః ఓం నమశివాయ అనే మంత్రాలు పఠించి మీరు రాగి బాణ వేరు ఉత్తరాని వేరు రెండు వేర్లు ఒక్కొక్క ఇంచు సేకరించి పశువు దారం చుట్టి మీరు సిద్ధి చేసి పూజారములు పెట్టి పూజించడం వల్ల ఈ దోషం అంతా కూడా వెళ్ళడం జరుగుతుంది. ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకు 3 మరియు 9 ఈ రెండు సంఖ్యలు కూడా మీకు అదృష్టం దొరుకుతుంది. ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకు నమస్కారం. మకర రాశ్యాధిపతి శని ఇందాక మీకు ఏలినాటి శని వెళ్ళి మరియు వక్రగత్యలకు వచ్చేటువంటి వారం. ఏలినాటి శని ప్రభావం నవంబర్ వరకు మీకు జాగ్రత్తగా ఉండాలి. 2వ ఇంట్లో రాహు మరియు శని గోచరించేటువంటి వారం ఇది. 8వ ఇంట్లో కుజుడు మరియు కేతు మృత్యు అపమృత్యు అగ్ని దోషము ఖచ్చితంగా మీకు మృత్యు అపమృత్యు దోషం అకాలిక మరణం కూడా సంభవించేటువంటి వారం మీకు. మకర రాశిలో జన్మించిన వాళ్ళకు గురువు 6వ ఇంట్లో మీరు ఖచ్చితంగా వారం పూర్తిగా మీరు నవగ్రహాలు ఓం నమ సూర్యాయ చంద్రాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని బెచ్చ రాహవే కేత్వే నమః అనే నవగ్రహ మంత్రం మీరు సదాకాలం మీరు జపించాలి. ఈ విధంగా మీరు 9 గ్రహాలు కూడా మీకు హెల్ప్ చేయడం లేవు ఈ వారం. అందువల్ల మీరు నవగ్రహ శాంతి చేయడం కానీ లేదా ఈ మంత్రం పట్టించడం కానీ ఈ విధంగా చేసుకోవాలి. అదేవిధంగా మీకు 5వ సంఖ్య అదృష్టం వచ్చేటువంటి సంఖ్యలు మీకు ఈ వారం మీకు శంఖ పుష్ప వేరు తులసి వేరు ఈ 2 వేర్లు కనుక ఒక్కొక్క ఇంచు సేకరించి మీరు పసుపు కలర్ దారం చుట్టి దాన్ని సిద్ధి చేసి మీరు మెడకు వేయడం కానీ లేదా పర్సులో పెట్టడం కానీ లేదా పూజారంలో పెట్టి పూజించడం కానీ మంచి విధంగా జరుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకు నమస్కారం. కుంభరాశియాధిపతి శని వక్రగతిలో గోచరించేటువంటి వారం ఇది. విధంగా రాహు కూడా రాశిలో గోచరించేటువంటిది. సప్తమ స్థానంలో అటువంటి కుజుడు మరియు కేతు సప్తమ స్థానం ఉంటే కానీ ఫ్రెండ్షిప్ పాడవుతుంది. అతగా భార్యాభర్తలు గొడవ ఎక్కువవుతుంది. కళత్ర దోషము సంపూర్ణ కాలసర్ప దోషం ఉండేటువంటి వారము కుంభరాశి ఇలా జన్మించిన వాళ్ళకు. ఆ విధంగా మిత్రుల నుంచి మీకు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మీకు మిత్రుడు అత ఈ వారం మీకు శత్రువుడు. ఆ విధంగా మీరు కుంభరాశిలో జన్మించిన వాళ్ళు మిత్రుల నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండి ఆవును దూరం చేస్తే కానీ మీకు ఆ విధంగా మీకు మంచి ఫలాలు దొరుకుతుంది. అదేవిధంగా భార్యాభర్తలు ఎక్కువగా గొడవలు పట్టకుండా మీకు సంతోషంగా మీరు అవాయిడ్ చేసేది
చేస్తే కానీ మంచి ఫలాలు లభిస్తుంది. లేదా మీరు మాట్లాడకుండా ఎక్కువగా సైలెంట్గా ఉంటే కానీ సరిగ్గా కుంభరాశి. కుంభరాశిలో రాహు మరియు వక్ర శని, సప్తమ స్థానం ఉండేటువంటి కుజుడు మరియు కేతు. మిత్ర నుంచి దోషాలు, మీకు సహాయం చేసినటువంటి ఇందాక మీకు ఎక్కువగా మిత్రుడు మీకు సహాయం ఇచ్చిండొచ్చు, అయితే కానీ ఈ వారం మీకు 7వ ఇంట్లో ఉండే కుజుడు మరియు కేతు మీకు ఎక్కువగా మిత్రుల నుంచి అశాంతి, మిత్రుల నుంచి చెడ్డ ఫలాలు, అదేవిధంగా సతీపతి భార్యాభర్తలు కానీ మీకు ఎక్కువ ఇబ్బందులు, భార్యాభర్తలు ఎక్కువ గొడవలు, తర్వాత పుట్టినింటికి చేరడం కానీ, సో ఊరు విడిచిపెట్టి వేరు ఊరికి పోయేటువంటి సందర్భంగా మీకు ఖచ్చితంగా ఈ వారం మీకు అశాంతి, అదేవిధంగా మీకు చాలా ఎక్కువగా దోషాలు ఉండేదని కాబట్టి కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు సో మీరు గురు బలం ఉండేది కాబట్టి ఎక్కువగా ఏ విధంగా మీకు దోషాలు ఉంటూ కూడా వెళ్ళిపోతుంది. అయితే కానీ భార్యాభర్తల గొడవలు కానీ, మీ మిత్రుల నుంచి కానీ, మీ స్నేహవర్గ దోషాలు ఎక్కువ ఉండేది కాబట్టి స్నేహం నుంచి దూరం అవ్వాలి. భార్యాభర్తలు ఎక్కువగా అనవసరం మాటలు చలువ చేయడం కానీ ఇదంతా కూడా అవాయిడ్ చేయాలి. అయితే మీకు ఈ వారం నరాల దౌర్బల్యం లేదా స్కిన్ సంబంధమైనది ఎక్కువగా రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉండేది కాబట్టి మీకు ఆయుర్వేదిక్ ఔషధి తీసుకుంటే మంచి జరుగుతుంది. అలోపతి అవాయిడ్ చేసి మీరు ఏమైనా ఇంటి ద్వారా మీరు కషాయాలు ఈ విధంగా చేసి ఇంట్లో ఉన్నటువంటి కషాయాలు కానీ పొడిలు కానీ చేసి మీరు తాగుతూ కానీ ఖచ్చితంగా మీకు సో ఆరోగ్య ప్రాప్తి కూడా జరుగుతుంది కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు. అయితే ఈ వారం మీకు రాగి మానవేరు, గరిక, ఈ రాగి మానవేరు గరిక రెండు కూడా మీరు సో ఒక్క గింజ సేకరించి పసుపు దారం చుట్టి మీరు పర్సులో పెట్టడం కానీ, మెడకు వేయడం కానీ, లేదా పూజారంలో పెట్టి పూజించడం కానీ ఈ విధంగా చేస్తే ఏ దోషాలు కూడా వెళ్ళడం జరుగుతుంది కుంభరాశిలో జన్మించిన వాళ్ళకు. సో 3వ సంఖ్య మీకు అదృష్టం మీకు వస్తుంది. సో 3వ సంఖ్య నుంచి ఏ విధంగా కూడా మీరు యూజ్ చేస్తే కానీ మంచి విధంగా శుభ ఫలాలు లభిస్తుంది. నమస్కారం. మీనరాశి. మీనరాశి వాళ్ళకు ఏలినాటి శని బాధలు, ఇబ్బందులు, యాక్సిడెంట్ జరగడం కానీ, వివాదాలు జరగడం కానీ, ఆస్తి పరంగా కానీ, భార్యాభర్తలు కానీ ఈ విధంగా అన్ని విధంగా కూడా పిల్లల గురించి కానీ అన్ని విధంగా మీకు ఇబ్బందులు 2-3 వారంలో చూస్తే కానీ మీకు చాలా మోసాలు, వంచనలంతా కూడా జరగడం జరుగుతుంది. అయితే కానీ అర్ధాష్టమ గురువు కూడా మీకు ఈ విధంగా మీనరాశి వాళ్ళకు 6వ ఇంట్లో ఉండేటువంటి కుజుడు మాత్రం శత్రు సంహార యోగం, అష్ట ఐశ్వర్య యోగం, అష్టలక్ష్మి యోగం జరగడం జరుగుతుంది. కాబట్టి మీకు కేతు కుజుడు ఉండేప్పుడు కానీ మైళ్ళు సర్జరీ జరగడం కూడా జరుగుతుంది. ఆ విధంగా మీరు ఏలినాటి శని ఉండేటువంటి సందర్భంగా మీరు ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాలు పఠించి మీరు ఆంజనేయుడి గురించి కానీ, లేదా శంఖపుష్ప వేరు, తులసి వేరు 2 వేర్లు ఒక్కొక్క ఇంచు సేకరించి మీకు పసుపు కలర్ దారం చుట్టి దానికి సిద్ధి చేసి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాలు పఠించి దానికి సిద్ధి చేసి తర్వాత మీరు జోపులు పెట్టడం కానీ, మీరు పూజారంలో పెట్టి పూజ చేయడం కానీ ఈ విధంగా చేస్తుంటే కానీ వృక్ష పరిహారం ద్వారా మీకు అన్ని దోషాలు వెళ్ళి శుభ ఫలాలు లభిస్తుంది మీనరాశిలో జన్మించిన వాళ్ళకు. సో అదేవిధంగా ఈ వారం మీకు సో 5వ సంఖ్య మీకు అదృష్టం లభిస్తుంది. బుధ సంఖ్య మీకు 5వ సంఖ్య మీకు అదృష్టం లభిస్తుంది. ఆ విధంగా మీకు 5వ సంఖ్య మీకు యూజ్ చేసి మీకు ఏ విధంగా కూడా అదృష్టం చేసేటువంటి వారం అవుతుంది మీనరాశిలో జన్మించిన వాళ్ళకు. నమస్కారం. ఈ విధంగా ఇది 12 రాశి ఫలాలు. సో మరియు కూడా మీ సర్వ టీవీ తెలుగు ఛానల్లో వార రాశి ఫలాల ద్వారా మీకు ఏ విధంగా మీకు ఫలాలు శుభ ఫలాలు కానీ దుర్ఫలాలు కానీ ఉంటే కానీ మీరు పరిష్కారం ద్వారా చేసి మీకు ఇంకా మీ సొయ్యి జాతకంలో చూసి మీరు జన్మించిన జాతకం చూసి దాని తర్వాత దశాభుక్తులు కానీ మంచి విధంగా రాజయోగం జన్మించిన వాళ్ళు కానీ ఈ ఫలాలు సో 10-20% మాత్రం మీకు మీ దుష్పరిణామాలు పడుతుంది. ఆ విధంగా మీరు ఈ శాంతి పరిహారాలు కానీ మీ సొయ్యి జాతకం చూసి దాని తర్వాత మీరు పరిష్కారం చేయడం కానీ చేసుకుంటే కానీ శుభ ఫలాలు లభించడం జరుగుతుంది. ఇది 12 రాశి ఫలాలు. నమస్కారం.